ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్రోనో న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. సో క్రోనో న్యూట్రిషన్ అంటే క్రోనో అంటే టైం, న్యూట్రిషన్ అంటే మనం ఏదైతే న్యూట్రియంట్స్ ఇస్తామో ఫుడ్ నుంచి, అది క్రోనో న్యూట్రిషన్. ఓకే, మనం ఎప్పుడు కూడా ఏం తినాలి, ఎంత తినాలి అని ఒకటే మాట్లాడతామే తప్ప ఏ టైంలో తినాలి అని మనం మాట్లాడం చాలా వరకు. కానీ ఏ టైంలో తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం బ్రీఫ్గా క్రోనో న్యూట్రిషన్ గురించి చెప్పుకోవాలంటే గడియారం అనేది కీలకం అన్నమాట. మనం పొద్దున్నే లేచిన వెంటనే 1 నుంచి 1.5 అవర్ మధ్యలో మనము ఏదైనా తినాలి. అది అప్పుడు ఏముంటుందంటే మనకి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం కానీ, గ్లూకోజ్ కానీ, ఏదైనా మెటబాలిజం కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ అది క్లీన్గా వర్క్ అవుతుందంట. ఒక లెవెల్లో వర్క్ అవుతుంది, హై లెవెల్లో వర్క్ అవుతుంది అన్నమాట. అందుకని అప్పుడు మనం ఏం తిన్నా కూడా అది వెంటనే అరిగిపోతుంది. నువ్వు క్యాలరీ ఇంటోకి ఎక్కువ తీసుకున్నా కూడా అది తొందరగా అరుగుతుంది అన్నమాట. ఈ క్రోనో న్యూట్రిషన్ ఏం చెప్తుందంటే మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అన్నది ఒకటే కాదు, ఏ టైంలో తింటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది క్రోనో న్యూట్రిషన్ చెప్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే focuses on the timing of the meals in relation to the body's natural circadian rhythms, offers several potential health benefits. These include improved metabolic health, better weight management, enhanced sleep quality, and potentially reduced risk of cardiovascular diseases. మనము ఏ టైంలో తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా సన్ రైజ్ నుంచి సన్సెట్ మధ్యలోనే తినాలి. అంటే ఈవినింగ్ 7, డే టైంలో 6 తర్వాత. అలానే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అట్లా ప్రిపేర్ చేసుకోవడం వల్ల డే టైంలో మనకి సన్లైట్ ఉన్నప్పుడు మనకి మెటబాలిజం ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇన్సులిన్ కానీ ఆ స్థాయిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన డైజెషన్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. మనం కెలరీ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా కూడా ఇట్ విల్ డైజెస్ట్, అంటే దానికి ఆ పవర్ ఉంటుంది కాబట్టి డైజెస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనము 7 తర్వాత ఏదైతే ఫుడ్ ఈవినింగ్లో తీసుకుంటామో ఇట్ విల్ బ్యాడ్లీ ఇంపాక్ట్ అవర్ హెల్త్. అది ఇక్కడ చెప్తున్నారనమాట. వెయిట్ మేనేజ్మెంట్లో కానీ, హార్ట్ డిసీజెస్లో కానీ, మెటబాలిక్ హెల్త్ కానీ అన్నిట్లోనూ ఇది డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనము ఒక సర్వే గురించి మాట్లాడితే ఊబకాయం అంటే ఎవరికైతే హై లెవెల్ ఆఫ్ అంటే ఒబిసిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఒక 420 మెంబర్స్ని తీసుకొని 20 వారాలు అంటే 20 వీక్స్ని వాళ్ళని వెయిట్ లాస్ ప్రక్రియలో స్పెయిన్లో ఒక సర్వేని నిర్వహించినారు అనమాట. అంటే వాళ్ళకి సేమ్ డైట్ ఇచ్చినారు, సేమ్ ఫుడ్ ఇచ్చినారు. ఓకే, ఇచ్చినప్పుడు ఒకే రకమైన క్యాలరీలు ఉన్న ఆహారాన్ని కూడా ఇచ్చినారనమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మధ్యాహ్నం 3 అంటే వీళ్ళకి టైమింగ్స్ అనేవి చేంజ్ చేసినారనమాట. ఒక బ్యాచ్ ఏమో డివైడ్ అయిపోయినారు, ఇంకో బ్యాచ్ ఇంకో విధంగా డివైడ్ అయిపోయినారు. మొత్తం 420 మెంబర్స్ ఎవరైతే మధ్యాహ్నం 3 లోపల ఎవరైతే ఫుడ్ తీసుకున్నారో వాళ్ళు వెయిట్ లాస్ అయినారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి డిసీజెస్ ఏమున్నాయో కొంచెం అవి తగ్గడం కూడా మొదలైనాయి అనమాట. ఎవరైతే లేట్ నైట్ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటారో వాళ్ళకి డిసీజెస్ పెరిగినాయి, వెయిట్ గెయిన్ కూడా అయినారు. ఏది కూడా వాళ్ళకి అంత డిస్కంఫర్ట్గా ఉందన్నమాట. అది మనకి స్పెయిన్లో జరిగిందనమాట, ఇది క్రోనో న్యూట్రిషన్ మీద. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇంప్రూవ్డ్ మెటబాలిక్ హెల్త్, బెటర్ గ్లూకోజ్ రెగ్యులేషన్. నేను చెప్తున్నాను, గ్లూకోజ్ అనేది మనకి ఆ రిథమ్, సిర్కాడియం రిథమ్ అంటే ఏంటంటే మనం డే టైంలో తినడం అంటే సన్నని బట్టి మనం దాన్ని చేయడం అనమాట. అంటే మన బాడీ కూడా అలానే డిజైన్ అయిందనమాట. అందుకు ఎన్హాన్స్డ్ లిపిడ్ మెటబాలిజం, వెయిట్ మేనేజ్మెంట్, ఎన్హాన్స్డ్ స్లీప్ క్వాలిటీ అంటే స్లీప్ కూడా దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సిర్కాడియం రిథమ్ సింక్రోనైజేషన్, రెడ్యూస్డ్ లేట్ నైట్ స్నాకింగ్. ఓకే, పొటెన్షియల్ కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్, రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్ అవి కూడా, హైపర్ టెన్షన్, హై బీపీ,
వెయిట్ కంట్రోల్ అవుతుంది, ఇంబ్యాలెన్స్డ్ బ్లడ్ ఫ్యాట్స్ అవి కూడా రిడ్యూస్ అవుతున్నాయి అనమాట. ఇంప్రూవ్డ్ బ్లడ్ ప్రెషర్, సో బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట. అదర్ పొటెన్షియల్ బెనిఫిట్స్ వచ్చేసి బెటర్ డైజెస్టివ్ ఫంక్షన్, రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ స్టంటింగ్ ఇన్ చిల్డ్రన్. ఓకే, సో స్టంటింగ్. Okay, so Chrono Nutrition offers a promising approach to optimizing the health by aligning the meal timing with the body's natural rhythms. సో ఏదైతే మనం తింటామో సో అది మనము బాడీస్ న్యాచురల్ రిథమ్కి అనుకూలంగా, అదే సిర్కాడియం రిథమ్ అంటాం. సో దానికి అనుగుణంగా మనం తినడం వల్ల మనకి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓవరాల్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 మధ్యలోనే మనం డిన్నర్ అనేది చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే, సో మనకి గ్లూకోజ్ కానీ ఇన్సులిన్ కానీ అన్నీ హై రెగ్యులేటెడ్ ఉంటాయి. సో మనకి ఏమి డయాబెటీస్ కానీ, సో దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏవి కూడా రావు. ఫస్ట్ థింగ్, మళ్ళీకి ఎప్పుడు కూడా ఒకే టైంలోనే తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 8కి తిన్నామంటే 8, 8:05 ఆ టైంలోనే టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం 3కి, మధ్యాహ్నం 1 o'clockకి, సో ఈవినింగ్ 7 o'clockకి. సో అట్లా ఒకే టైమే మెయింటైన్ చేయాలి, దాన్ని మిస్ చేయకూడదు. సో అన్నీ అంటే కూరగాయలు, దినుసులు, పప్పు దినుసులు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్ ఆహారం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనము ప్లేట్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఓట్స్ కానీ నట్స్ కానీ అవి కూడా మనం తీసుకోవచ్చు. సో రాత్రి ఆహారాన్ని సాధ్యమైనంత వరకు పరిమితంగా త్వరగా ముగించాలి. మధ్యాహ్నం 2 కప్పులు అన్నం తింటే నైట్ ఓన్లీ 1 బౌల్ ఆఫ్ రైస్ మాత్రమే తీసుకోవాలి. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు మాత్రమే మనం ఫుడ్ అనేది మనం కంప్లీట్ చేయాలి, ఫుడ్ ఇంటేక్ అనేది. ఎందుకంటే అప్పుడు మనకు స్లీప్ కానీ ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండదు. రాత్రి 9 గంటలకు తిన్న తర్వాత మళ్ళీ సాధ్యమైనంత వరకు ఏమీ కూడా తినకూడదు, అవాయిడ్ చేసేయాలి. ఎన్ని పనులున్నా కూడా మనము ఇన్ టైంలో తీసుకోవాలి. ఒకే టైమే మెయింటైన్ చేసి మనము మన హెల్త్ని కాపాడుకోవాలి. సో క్రోనో న్యూట్రిషన్ వల్ల అంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు, నైట్ 8 లోపల మనం తినడం వల్ల ఏమవుతుందంటే, సో ఇక్కడ మనకి ఆటోఫేగి అనేది కూడా మనకి అవుతుందన్నమాట. ఆటోఫేగి అంటే ఏమి, సో బాడీని అదంతకదే సో దాంట్లో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకొని, సో ఎప్పుడైతే మనము బాడీకి 12 hours తర్వాత 12 hours కూడా మనం ఏం ఫుడ్ ఇవ్వకపోతే, సో అదంతకదే లోపల రిపేర్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకు, ఫుడ్ లేదు కాబట్టి. సో ఇట్ విల్ అంటే ఏదైతే ఎనర్జీ ఉందో అదంతా కూడా బాడీని రిపేర్ చేయడానికి ఉపయోగిస్తుంది అనమాట. సో అది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఆటోఫాగి అనేది వస్తుంది క్రోనో న్యూట్రిషన్ వల్ల. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఈ క్రోనో న్యూట్రిషన్ని మీరు ఫాలో అయ్యి మీ హెల్త్ డిసీజెస్ని తగ్గించుకోండి. హెల్త్ డిసీజ్ లేకపోతే మనం ఇంకా కూడా హెల్తీగా బతకడానికి ఈ క్రోనో న్యూట్రిషన్ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.